కేవలం 3 నెలల ముందు వచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి కుటుంబానికి చెన్నూరు శాసనసభ్యునిగా ఒక అవకాశం, వాళ్ళ సోదరునికి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఆయనకు ఒక అవకాశం, ఈ రోజు ఆయన కొడుకుకు వంశీకి అవకాశం ఇవ్వడం ఇది న్యాయమేనా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడైనా ఉందా? ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఒకే కుటుంబానికి ఇస్తే ఈ పార్టీని నమ్ముకొని పార్టీలో ఏదో రోజు అవకాశం వస్తుందని సంవత్సరాల తరబడి ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు కాకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు నాకు అవకాశం వస్తుందని ఎదురు చూసే నాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏందని నేను పార్టీ పెద్దలను అడుగుతా ఉన్నా. ఇదే న్యాయం అండి? ఎక్కడైనా ఉందా ఇది? ఒక కుటుంబానికి 3 అవకాశాలా? ఇదేం పద్ధతి? పార్టీలో నాయకులు లేరా? పార్టీలో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరా? ఇది ఎక్కడి విధానం? ఒక్క కుటుంబం కోసం కార్యకర్తల ఆత్మాభిమానం గురించి ఆలోచించకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని నేను పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ శ్రీధర్ బాబు గారి ఆలోచనను కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ఏ విధంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఒక 30 సంవత్సరాల వ్యక్తికి, రాజకీయాల గురించి తెలియనటువంటి ఒక వ్యక్తికి, కేవలం 3 నెలల ముందు వచ్చినటువంటి వ్యక్తికి ఒక్కో కుటుంబంలో 2 అవకాశాలు ఇచ్చినా 3వ అవకాశంగా ఇవ్వబడినటువంటి ఆ వ్యక్తికి మీరు ఏ విధంగా అవకాశం ఇచ్చారు? పెద్దలు శ్రీధర్ బాబు గారి మాట అంటే కూడా మీకు గౌరవం లేదా అని చెప్పి నేను కొంతమంది పెద్దలను అడగదలుచుకున్నాను. ఏప్రిల్ మొదటి వారంలో శుక్రవారం 5వ తారీఖున న్యాయ పోరాట దీక్ష పెద్దపల్లి హెడ్క్వార్టర్లో చేపట్టడం పోతా ఉన్నా. మేము పోరాడుతున్నది ఒక పెట్టుబడిదారుతో ఎవరినైనా మేనేజ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఒక వ్యక్తితో, అట్లాంటి ఒక వ్యక్తులతో మేము పోరాటం చేయబోతా ఉన్నాం. నువ్వు కాంగ్రెస్ కు నమ్మకమైనటువంటి వ్యక్తివి కావు. ఇవాళ నీకు అన్నదమ్ములు 2కి అవకాశం ఇచ్చారు. అలాగే మీ దూరపు బంధువు ఇలా శాసనసభ స్పీకర్ నా బంధువే, నా మావాడని చెప్పుకుంటాను. అంటే మీరు ఒక కుటుంబంలో ఆల్రెడీ 3 ఉండగా ఇంకొక విషయం కూడా పెద్ద మనుషుల దగ్గర చర్చ చేసే సందర్భంలో మాకు తెలియవచ్చింది. మీరు కనుక మాకు టికెట్ ఇవ్వకపోతే, పార్లమెంట్ టికెట్ నా కొడుకు ఇవ్వకపోతే మేము రిజైన్ చేస్తాం అని చెప్పి పార్టీని బ్లాక్ మెయిల్ చేసిన విషయం కూడా మాకు తెలియవచ్చింది. ఇదేం పద్ధతి అండి? ఈ రోజు మీరు ఇప్పుడే బ్లాక్ మెయిల్ చేస్తే రేపు నీ కొడుకునిచ్చి కార్యకర్తల కష్టం మీద మళ్ళీ నీ కొడుకును గెలిపించుకుంటే నా కొడుకు ఎంపీ, నేను ఎమ్మెల్యే, మా అన్న ఎమ్మెల్యే, మా దూర చుట్టపు ఎమ్మెల్యే, స్పీకరు, మేము పార్టీ వదిలిపెట్టిపోతాం, నాకు మంత్రి పదవి కావాలంటావు కదా నువ్వు రేపు. అంటే నీకు పదవులు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నదా? నాయకులారా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలారా మీరు ఆలోచన చేయండి. ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ పార్టీ అంటే నాయకులను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. ఈ రోజు వలసవాదులు, పెట్టుబడిదారులు ఈ విధంగా పార్టీలోకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవేశించి ఇదే పార్టీని నమ్ముకుని సంవత్సరాల తరబడిగా పనిచేసినటువంటి కార్యకర్తలనే పక్కకు నెట్టేసి ముందుకు పోతుంటే మీరు కేవలం చూస్తూ, మీరు ఏ విధమైన స్పందన లేకుండా వాళ్లకు ప్రియారిటీ ఇచ్చుకుంటూ కార్యకర్తలు అవమానపడుతూ ఉంటే, కార్యకర్తలు పక్కకు పోతా ఉంటే, కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేని వాతావరణం ఏర్పడుతున్నప్పుడు కార్యకర్త పరిస్థితి ఏంటి, కార్యకర్త మనోవేదన ఏంటనేది మీరు ఆలోచన చేయరా అని చెప్పి నేను పార్టీ పెద్దలను ప్రశ్నిస్తా ఉన్నా.